Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు నన్ను లేదా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు భావన. నేను బ్యూటీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తుంటాను. మీకు ఒకవేళ ఈ టాపిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీరు తమ్నేలో చూసినట్టు 5 ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అవి వేస్ట్ ఆఫ్ మనీ అని అనుకున్నాను స్టార్టింగ్లో, కరెక్ట్గా యూస్ చేయనంత వరకు. కానీ ఒక్కసారి వాటిని ప్రాపర్ వేలో యూస్ చేసిన తర్వాత ఐఎమ్ లిటరలీ అబ్సెస్ విత్ దిస్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ బాగా వైరల్ అయిన ప్రోడక్ట్స్ అండ్ మీరు కూడా బాగా చూసే ఉంటారు ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని. ఫస్ట్లో వైరల్ అయ్యాయి అని చెప్పి తీసుకున్నాను. లిటరలీ చాలా రిగ్రెట్ అయ్యాను. అసలు ఎందుకు తీసుకున్నాను రా బాబు అని చెప్పి. నాలో ఉన్న ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాను అంటే దాన్ని ఏదో ఒక విధంగా వర్కౌట్ అయ్యేలాగా చేసుకోవడం నాకు ఇష్టం అనమాట. ఊరికే పడేయడం అలా ఉంచడం నాకు నచ్చదు. సో అలా నేను ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అవి వర్కౌట్ అయ్యాయన్నమాట నాకు. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎల్ఫ్ నుంచి ఈ పవర్ గ్రిప్పింగ్ ప్రైమర్. మీరు నా వీడియోస్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు ఈ ప్రోడక్ట్ని. ప్రోడక్ట్ ఎప్పుడు తీసుకున్నా అంటే నాకు తెలిసి అరౌండ్ ఒక 1 year ముందు తీసుకుని ఉంటాను. 6 months వరకు దీన్ని యూజ్ చేయడం నేను ఆపేసాను అనమాట. ఫస్ట్ టైం యూజ్ చేశాను, ఎగ్జైట్మెంట్తో తీసుకున్నాను, బాగా వైరల్ అయిన ప్రోడక్ట్ కదా అని చెప్పి. సో తీసుకొని యూజ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన ప్రాబ్లం ఏంటంటే, ఆ ప్రైమర్ అప్లై చేసుకున్న చోట మాత్రమే బేస్ ప్రోడక్ట్ అనేది స్కిన్లో నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. నాకు అసలు అర్థమయ్యేది కాదు. నేను మేబీ బేస్ ప్రోడక్ట్ ఏమైనా సరిగ్గా చేయలేదేమో, లేదా నేను యూజ్ చేసిన బేస్ ప్రోడక్ట్ ప్రాపర్గా లేదేమో, మేబీ స్కిన్ ప్రెప్ కరెక్ట్గా చేయలేదేమో అని చెప్పి చాలాసార్లు ఆలోచించాను. బట్ అసలైన ప్రాబ్లం ప్రైమర్లోనే ఉన్నింది. సో ఈ ప్రైమర్ ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మీరు హ్యాండ్ పైన ఇక్కడ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ప్రోడక్ట్ని తీసుకొని ఇలా డాబింగ్ మోషన్లో అయినా చేసుకోవచ్చు. స్వైప్ చేస్తున్నారు అంటే కొంచెం స్మూత్గా స్వైప్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మనం అట్లీస్ట్ 15 minutes అయినా దీనికి టైం ఇవ్వాలన్నమాట. ఒక 15 minutes టైం ఇచ్చామంటే ఇది మన స్కిన్లోకి కొంచెం సోక్ అవుతుంది. ఇది కొంచెం మనకి ఏంటంటే ట్యాకీగా అనిపిస్తుంది ఈ ప్రైమర్ అనేది. అది ఒక 15 minutes తర్వాత అనిపిస్తుంది. మనం వెంటనే అప్లై చేసుకున్నామంటే ఫౌండేషన్ ఈ ప్రైమర్ అప్లై చేసుకొని అది ఆ ప్రైమర్తో పాటు లేసి పైకి వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల పిల్లింగ్ అనేది జరుగుతూ ఉండేది. నాకు రీసెంట్గా ఆ విషయం అర్థమైంది. మీ దగ్గర ఎల్ఫ్ కొనడానికి బడ్జెట్ లేదు అంటే మాస్ నుంచి గ్రిప్పింగ్ ప్రైమర్ ఉంది కదా, సో ఈ ప్రోడక్ట్ కూడా అంతే, సేమ్ ఎల్ఫ్ లాగే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇందులో నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా బాగుంటుంది. సో ఈ 2 ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను రీసెంట్గా షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. సమ్మర్స్కి బాగా సెట్ అయ్యేది వాటర్ ప్రూఫ్ స్మజ్ ప్రూఫ్ మేకప్ అని చెప్పి. అందులో ఈ ఎల్ఫ్ ప్రైమర్ని యూజ్ చేశాను. నాకు కమెంట్స్లో ఎవరు అడిగినట్టు గుర్తు, ఎల్ఫ్కి కొంచెం ఆల్టర్నేటివ్ బడ్జెట్లో చెప్పండి అని చెప్పి. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మార్స్ నుంచి ఈ పవర్ గ్రిప్పింగ్ ప్రైమర్ కూడా సేమ్ దీనిలాగే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిటరలీ వేస్ట్ ఆఫ్ మనీ అని అనుకున్నాను. మార్కెట్లో కూడా చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. ఎందుకు ఇంత హైప్ అవుతుందని చెప్పి నేను కూడా నైకా కుషన్ ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. బేసిక్గా కుషన్ ఫౌండేషన్ కావచ్చు, కుషన్ కన్సీలర్స్ కావచ్చు, ఆ కాన్సెప్ట్ నాకు ఎందుకో నచ్చేది కాదు. ఎందుకంటే అది మేబీ కొంచెం హైజీనిక్గా ఉండదేమో అని నేను ఎక్కువ అవాయిడ్ చేసేదాన్ని అనమాట. 3 months బ్యాక్ అనుకుంటా నైకా కుషన్ ఫౌండేషన్ అయితే పర్చేస్ చేశాను. సో కుషన్ ఫౌండేషన్స్ మనం కరెక్ట్గా యూజ్ చేయలేదు అంటే మీకు ఖచ్చితంగా నచ్చదు. కానీ దీన్ని ప్రాపర్గా మనం యూజ్ చేయాలి. బ్రష్తో కంటే వీళ్ళు ఇచ్చిన ఈ అప్లికేటర్తోనే మనకి మంచి ఫినిష్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇలాంటి డ్యూయి ఫినిష్ మీకు కావాలి స్కిన్లో అంటే ఇలాంటి కుషన్ ఫౌండేషన్స్ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ నో ఈ మేకప్ లుక్ మీ అందరికీ నచ్చుతుంది. ఈ ట్యుటోరియల్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను షార్ట్స్లో. కొంచెం యాక్టివ్గా ఉండండి. సో మనం ఈ ప్రోడక్ట్ని డిప్ చేసుకొని దాన్ని ఫస్ట్ డైరెక్ట్గా ఇలా మనం మన స్కిన్ పైన అప్లై చేసుకోకూడదు అనమాట. ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్ పైన ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒకటి వీళ్ళు ఇస్తారు కదా, సో ఈ ప్యాన్ లాగా ఉంటుంది. ప్రోడక్ట్ ఏమైనా ఉంటే ఈ ప్యాన్ పైన డిప్ చేసి ఆ తర్వాత మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ బేస్ అనేది కొంచెం హెవీగా అనిపించదు, అలానే కేక్కి ఫినిష్ ఇవ్వదు. అండ్ ఎక్సెస్ ప్రోడక్ట్ అనేది మీ ఫేస్ పైన పడకుండా ఉంటుంది. సో ఇలా ఎక్సెస్ ప్రోడక్ట్ లేకపోతే మీకు కేక్కి ఫినిష్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మీకు ఎక్కువ టైం లేదు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టరు ఐ మేకప్కి అంటే ఇలాంటి మోనోక్రోమ్ ఐలైనర్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. నా దగ్గర 2 brands ఉన్నాయి. ఒకటి మార్స్ నుంచి ఉంది, ఇంకొకటి స్విస్ బ్యూటీ నుంచి ఉందన్నమాట. బేసిక్గా ఇవేంటంటే
నార్మల్‌గా మీరు ప్లెయిన్‌గా ఇదొక్కటే అప్లై చేసుకున్నారంటే అంత మంచిగా షో అప్ చేయదు ఆ కలర్ పిగ్మెంటేషన్ అనేది. నేనెలా అప్లై చేసుకుంటానంటే ఫస్ట్ బ్లాక్ కాజల్‌ని అప్లై చేసుకొని దానిపైన వీటిని అప్లై చేసుకుంటాను. సో, ఇలా బ్లాక్ కాజల్ మనం బేస్‌లో అప్లై చేసుకొని పైన దీన్ని అప్లై చేసుకున్నామంటే ఆ కలర్స్ అనేది మంచిగా షో ఆఫ్ అవుతాయి. అండ్ చూడ్డానికి చాలా నేచురల్‌గా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా అప్లై చేసుకున్నాను. ఆ కలర్ షిఫ్ట్ అనేది బేసిక్‌గా మంచిగా కనిపిస్తుంది. ఏదైనా ఈవెంట్స్‌కి లేదా మీకు టైం లేదు, ఎక్కువ ఐ లుక్ చేసుకోరు అంటే బిగినర్స్‌కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈజీగా ఎఫర్ట్ లేకపోయినా మంచి ఐ లుక్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను చాలా లేట్‌గానే పర్చేస్ చేశాను. బట్ లిటరల్లీ ఇప్పుడు అబ్సెస్డ్‌గా ఉన్నాను. నా చీక్స్ పైన మీకొక రెడ్ ఫ్లష్ లాగా కనిపిస్తోంది గదా! నేచురల్‌గా. దానికి రీజన్ ఈ ప్రాష్ బ్యూటీ జెల్లీ టిన్స్ అనమాట. జెల్లీ టిన్స్ కూడా కొంచెం ఓవర్ రేటెడ్ అని అనుకున్నాను కానీ, దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఫస్ట్ నాకున్న ఇష్యూస్ ఏంటంటే ఈ జెల్లీ టింట్‌లో నార్మల్‌గా మనం వీడియోస్‌లో అందరూ చూపించినట్టు ఓహ్! ఇలా డైరెక్ట్‌గా మనం అప్లై చేసుకున్నాము అంటే, బేస్ ప్రోడక్ట్ కొన్నిసార్లు అది మూవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అది చూడ్డానికి కూడా అస్సలు బావుండదు. అండ్ ఇది ఎంత వీలైతే అంత తొందరగా మనం బ్లెండ్ చేసుకుంటూ ఉండాలనమాట. ఒకవేళ బ్లెండ్ చేయలేదంటే అది ప్యాచీ ఫీలింగ్ అనేది ఇస్తుంది. సో, ప్యాచీగా మీకు ఉండకూడదు అంటే నేను యూజ్ చేసినట్టు ట్రై చేయండి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ బ్లష్ మీరు అప్లై చేసుకున్నా తొందరగా వెళ్ళిపోతుంది. బట్ ఇలాంటి లిక్విడ్ కావచ్చు లేదా ఇలాంటి జెలీ టిన్స్ అనేది ఆ స్టెయిన్ అనేది లిటరల్లీ 6+ అవర్స్ దాకా ఉంటుంది. నాకు మేకప్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలంటే నేను జెల్లీ టిన్స్ కావచ్చు లేదా వాటర్ టిన్స్ అనేది యూజ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద జెల్లీ టిన్స్ ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్‌ని మీరు కొంచెం ఇలా పైకి తీసుకొని బ్రష్‌ని తీసుకొని దానిపైన డాబ్ చేసుకొని ఆ తర్వాత మీరు స్కిన్ పైన డాబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్సెస్ ప్రోడక్ట్ వస్తుంది అంటే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ మీరు అప్లై చేసుకొని ఆ తర్వాత స్కిన్ పైన అప్లై చేయడానికి ట్రై చేయండి. లాస్టింగ్‌గా ఖచ్చితంగా ఉంటాయి. మీరు మార్నింగ్ అప్లై చేసుకున్న ఈవినింగ్ ఇంటికొచ్చే వరకు ఆ టింట్ అనేది అలానే ఉంటుంది. ఈ వైనలింగ్స్ ఫస్ట్ మేబ్లిన్ వాళ్ళే లాంచ్ చేశారు. సో, బేసిక్‌గా ఈ వైనలింగ్స్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది. అలానే గ్లాస్ ఫినిష్ అనేది ఉంటుంది. నేనిప్పుడు అప్లై చేసుకున్నది కూడా ఇదే. అప్లై చేసుకున్న షేడ్ వచ్చేసి ఎక్స్‌ట్రా మేబ్లిన్ నుంచి తీసుకున్నాను. సో, బేసిక్‌గా ఇవేంటంటే నాకు స్టార్టింగ్‌లో అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే నేను అప్లై చేసుకున్న ప్రతిసారి అది చేయడం గానీ, లేదా తొందరగా ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ అవుతూ ఉండేది. ఎన్నో సార్లు ఎన్నో సార్లు ట్రై చేశాను. ఎన్నో వేస్ ట్రై చేశాను. కానీ నాకు ప్రతిసారి ట్రాన్స్‌ఫర్ అయ్యేది. ఎందుకిలా అవుతుందో అసలు అర్థమయ్యేది కాదు. మళ్ళీ మెల్లిగా అర్థమైన విషయం ఏంటంటే, మీరు అప్లై చేసుకునే ముందు ఈ ప్రోడక్ట్‌ని ఇలా మంచిగా షేక్ చేయాలి. ఒక 30 సెకండ్స్ అలా షేక్ చేసి, ఆ తర్వాత మీరు ఈ లిప్‌స్టిక్ అప్లై చేసుకున్నారు అంటే మంచి ఫినిష్ ఇస్తుంది. అలానే ఇది లిప్స్ పైన అప్లై చేసుకున్న వెంటనే ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ అయిపోదనమాట. లిప్స్ పైన అప్లై చేసుకొని మనం అట్‌లీస్ట్ ఒక 20 సెకండ్స్ లేదా 30 సెకండ్స్ ఇగ కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేశాము అంటే, ఆ తర్వాతే అది ట్రాన్స్‌ఫర్ ప్రూఫ్ అవుతుంది. మేబ్లిన్ ట్రై చేయడం మీ దగ్గర అంత బడ్జెట్ లేదంటే, మనకు మార్స్ నుంచి కూడా ఉందనమాట. సో, మాస్ లిప్‌స్టిక్స్ అయినా ట్రై చేయొచ్చు. అలానే ఇప్పుడు రీసెంట్‌గా ఇన్‌సైట్ వాళ్ళు గూడా లాంచ్ చేశారు. వైన్ లింక్స్ అని జెప్పి. సో, మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. మీ బడ్జెట్ ఏది ఫిట్ అయితే ఆ ప్రొడక్ట్స్‌ని ట్రై చేయండి. సో, దీస్ 5 ప్రొడక్ట్స్ ఆర్ సో అండర్ రేటెడ్. మీరు కరెక్ట్‌గా యూజ్ చేయలేదు అంటే అవి ఎప్పటికి మీకు వర్కౌట్ అవ్వవు. సో, ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేసి మీకు వర్కౌట్ అవ్వలేదని డస్ట్‌బిన్‌లో పడేయకుండా నేను చెప్పిన వేస్‌ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.